విమాన ప్రమాదం మరొకటి తాజాగా అమెరికాలో తగలబడింది. అయితే ముందుగానే ప్రయాణికులు యువతలకు రావడం వల్ల సురక్షితమైంది. ఈ మధ్య కాలంలో ఈ ఏడాది కాలంలో కనీసం 15-20 ఇన్సిడెంట్లు విమానాల్లో కూలడం అనినో కాలడం అనినో ఏదో ఒకటి ఎందుకు జరుగుతున్నాయి? మంది ఎక్కువ మజ్జిగ పలచనైందా అంటే కాదు. ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ కరువు అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి పోకడ ఒకటి పెరిగిపోయింది. ఇదివరకు విమానం ఎక్కడం అనేది లగ్జరీ, ఇప్పుడు విమానం ఎక్కడం రొటీన్ అయిపోయింది. విమానం సహజమైపోయింది. దాంతో విమాన వాడకం ఎప్పుడైతే పెరిగిందో దానికి తగ్గట్టుగా విమానాల సంఖ్య పెరుగుతుంది. కానీ ఆ విమానాల్లో ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ సంఖ్య తగ్గుతుంది. అలాగే దాని మీద సేఫ్టీ మెజర్స్ తీసుకునే వాళ్ళల్లో కూడా నైపుణ్యత కొరబడుతుంది. ఈ క్రమంగా జరుగుతున్నది ఒక ఎత్తు అయితే, ఈ అత్యవసర తయారీల వలన విమానం తయారీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేదా నాణ్యమైనటువంటి విమానాలు తయారు చేయలేకపోతున్నారా ఏంటి అన్నది దర్యాప్తులు చెయ్యరు. ఎందుకయ్యా అంటే కార్పొరేట్ వ్యవస్థలు, వీటి వెనకాల రాజకీయ నేతల హస్తాలు ఉంటాయి. అంటే రాజకీయ నేతల హస్తాలు ఏం కాదు, రాజకీయ నేతలు కార్పొరేట్ల జోలికి పోరు. ఎందుకంటే లక్షల కోట్ల వ్యాపారాలతో ముడిపడి ఉంటారు. వాళ్ళ తేడా వస్తే వీళ్ళ రాజకీయ జీవితాలు సమాధి చేసేస్తారు. అందుకని భయం ఉంటుంది. ఇంకోటి కిట్ బ్యాగ్స్, కోట్ల డబ్బులు ఎరవేస్తారు. కాబట్టి సైలెంట్. కానీ ప్రజల ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు తలెత్తడమే ప్రమాదం.